సావిత్రి గారి తర్వాత తెలుగులో అంత క్రేజ్ ఉన్న నటి ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా సౌందర్యనే చెప్పాలి. అందం, అభినయంతో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు, కన్నడ, తమిళం, హిందీ ప్రేక్షకులను కూడా మెప్పించింది. దశాబ్దానికి పైగా హీరోలతో సరిసమానమైన క్రేజ్తో ఓ వెలుగు వెలిగింది. అలాంటి టైంలో ఊహించని విధంగా అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురై పేలిపోయింది. ఆ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె అన్న మరో ఇద్దరు కూడా కాలి బూడిదైపోయారు. ఈ విషాద సంఘటన జరిగి దాదాపు 20 ఏళ్ల పైనే అవుతోంది. ఇప్పటికి కూడా ఆమె అభిమానులు ఆ సంఘటనను మర్చిపోలేకపోతున్నారు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? హెలికాప్టర్ పేలడానికి అసలు కారణం ఏమిటి? 2004 ఏప్రిల్ 17వ తేదీన సౌందర్య సెస్నా 180 హెలికాప్టర్లో బెంగళూరు నుంచి కరీంనగర్ బయలుదేరింది. ఆ హెలికాప్టర్లో సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, బీజేపీ కార్యకర్త రమేష్ కదం ఉన్నారు. సౌందర్య బీజేపీ తరపున ప్రచారం చేయడానికి బెంగళూరు నుంచి కరీంనగర్ వస్తున్నారు. ఉదయం 11:05 జక్కూరులోని ఏ స్క్రిప్ట్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ అయ్యింది. హెలికాప్టర్ గాల్లోకి లేచింది. సాంకేతిక లోపం కారణంగా 150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోకి వెళ్లలేకపోయింది. పైలట్ జాయ్ ఫిలిప్ హెలికాప్టర్ని కొద్దిగా ఎడమవైపు తిప్పాడు. అంతే, ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఆ వెంటనే హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. మంటలు మొదలైన కొన్ని క్షణాలకే హెలికాప్టర్ రివ్వున చక్కర్లు కొడుతూ నేలపై పడి పేలిపోయింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇదంతా జరిగింది. ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, రమేష్, జాయ్ ఫిలిప్ అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. ఎవరి శరీర భాగాలు ఎవరివో కనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే ప్రమాదం జరిగిన సమయానికి సౌందర్య గర్భంతో ఉంది. సౌందర్యతో పాటు ఆమె కడుపులోని బిడ్డ కూడా ఈ ప్రపంచాన్ని చూడకుండానే కన్నుమూసింది. ఈ ప్రమాదం జరిగి వచ్చే నెలకు 2 దశాబ్దాలు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.